బౌద్ధులకు అప్పచెప్పాలి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత. ఈ కాలంలో కూడా అయితే ఫిబ్రవరి నుంచి నారాయణ సిబిఎస్ఈ కరికులం పేరుతో నిన్న ఒక ఆఫీస్ ఓపెన్ చేసి. నా పేరు జిఆర్ అంబేద్కర్, అడ్వకేట్, నెల్లూరు. బుద్ధగయలో ఉండేటటువంటి బుద్ధుడు జ్ఞానోదయం కలిగినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ బుద్ధ దేవాలయం ఉంది. దాన్ని బౌద్ధులు అశోక సామ్రాజ్యం అశోకుడు పరిపాలించేటప్పుడు దాన్ని స్థాపించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అది ప్రపంచవ్యాప్తంగా ఉండే బౌద్ధులకి ఒక ఆదర్శనీయమైన స్థలంగా, ఒక సందర్శనీయ స్థలంగా ఉంటుంది. ఈ ప్రయత్నానికి వ్యతిరేకంగా బుద్ధులు జాతీయంగా అంతర్జాతీయంగా పెద్ద ఎత్తున చట్టబద్ధమైన పోరాటాలు చేస్తున్నప్పటికీ దానిని ఇప్పటికీ బౌద్ధులకు అప్పగించకుండా దాంట్లో బౌద్ధేతరులైనటువంటి అన్యమతస్థులైనటువంటి హిందువుల్ని బౌద్ధ ఆలయ కమిటీలో మెజారిటీగా పెట్టి అక్కడ దాన్ని బ్రాహ్మణీకరించేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కుట్ర జరుగుతూ ఉంది. దీన్ని బలవంతంగా సామదాన వేద దండోపాయాలు ఉపయోగించి ఆ బౌద్ధ గయలో ఉండేటటువంటి బుద్ధ దేవాలయాన్ని ఆక్రమించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. దానికి వ్యతిరేకంగా, దానికి నిరసనగా బౌద్ధుల దేవాలయాన్ని బౌద్ధులకి అప్పగించాలని ఈరోజు దేశవ్యాప్తంగా ఒక పెద్ద ఉద్యమం నడుస్తుంది. ఈరోజు పెద్ద ఎత్తున బీహార్లో పట్నాలో బౌద్ధ సన్యాసులు, అదేవిధంగా బౌద్ధ ఆరామాల నిర్వాహకులు, భీమ్ ఆర్మీ, చంద్రశేఖర్ ఆజాద్ నాయకత్వాన వేల మందితో ప్రదర్శన చేస్తున్నారు.